బాబాయ్ చూడు నన్ను ఇవాళ ఎలా ఉన్నా మంచిగా ఉన్నావు బిడ్డ. అవునా ఇలా స్పెషల్ ఏంటో చెప్పుకో చూద్దాం. స్పెషల్ ఇవాళ మీ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంది కావచ్చు, అందుకే ఇట్లా రెడీ అయినావు కదా. అబ్బా ఇలా నా పుట్టినరోజు అది కూడా గుర్తులేదా నీకు? సారీ బిడ్డ, మర్చిపోయినా. హ్యాపీ బర్త్డే. నాకేమద్దు. మరి ఏం కావాలి? నాకేమద్దు. అలిగావా? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాకు కేక్ కావాలి, నేను కేక్ కట్ చేయాలి. సరే నేను తీసుకొస్తా, నువ్వు స్కూల్కి వెళ్ళు, నీకు టైం అవుతుంది. సరేనా చివరికి రెడీ పెట్టు. బాయ్. బాబాయ్ బాబాయ్ ఆగు బాబాయ్. బాబాయ్ ఒక 500 కావాలి. ఎందుకురా? ఇవాళ బిడ్డ పుట్టినరోజు ఉన్నది, బిడ్డ కేక్ తీసుకురమ్మన్నది. నా కాడనేమో పైసలు లేవు, నీ కాడ ఉంటే నీకు మళ్ళీ ఇస్తా. రే నేనే పొలం కడుకోతున్నా, నా కాడ ఏడుంటాయిరా? నాకైతే 100 రూపాయలు అయితే ఉన్నాయి, ఒడ్లు పెట్టి కళ్ళు తాగుదాం అనుకున్నా. నీ బిడ్డ పుట్టినరోజు అంటున్నావు కదరా, ఇవి పైసలు తీసుకొని అయితే అమ్మకి కొన్ని పుట్టినరోజుకి తాగే పైసలు నీకు ఇస్తానని ఏం అనుకోకు. అక్కడ ఉద్దరినో ఏదో ఒకటి వేసి తాగుతా, ఒక నన్ను బాధపడకు. అది కాదు బాబాయ్. అరే 100 రూపాయలు కేక్ నాకు తెలుసురా, నువ్వు పని చేయి, ఈ 100 రూపాయలు కొని చిన్నదానికి ఏమైనా కొనుక్కోపో. ఇప్పటికి 100 రూపాయలతో ఏం కొనాలి? ఇలా పొద్దుగాల లేచిడేమో కానీ సడన్గా హోంవర్క్ గుర్తొచ్చింది అక్క. మరి రాసినావా? ఏడక్క రాసేది, లేచే వరకే 8 అయింది. ఇలా సండే కదా అని మంచిగా వన్నా, అప్పటికి సాయంత్రం గిట్లా రాయాలి. ఇక నువ్వు రాసినట్టే. నువ్వు రాసినావా? మరి అది నిన్న రాత్రి అయిపోయింది. బాబాయ్ నేను పొద్దుగాల ముచ్చట చెప్పింది ఏమైంది? నేను అడిగింది తెచ్చినావా? బిడ్డ నువ్వు అడిగింది నేను తీసుకురాలే, కానీ నీకోసం అయితే ఒకటి తెచ్చిన. ఏంటిది అది? చూపిస్తాను కానీ బిడ్డ అది చూసినాక నువ్వు అడగద్దు మళ్ళా. నేనేం అడగాను కానీ ముందైతే చూపి. ఇప్పుడు చూపితాలగా. అబ్బా చూపి బాబాయ్, కనీసం అది ఎడబెట్టి నువ్వు చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ రా చెల్లె. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అక్క. ఏంటి మరి బర్త్డే పాప, కేక్ తెచ్చావా లేదా? హడావిడి ఏం లేదు. తెచ్చే ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, ఇవాళ మా బాబాయ్ కాడ పైసలు, అందుకే ఆయన ఏం కొనుక రాలేదు. అంటే ఏంటి ఇప్పుడు నీ కేక్ కోసం వచ్చినాం అనుకుంటున్నావా? మేమే నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చినాం. అరే గిఫ్ట్ తీసుకురాపో. రేపు షామి బర్త్డే కదా, ఏం గిఫ్ట్ ఇద్దాం? ఏమిద్దాం? కేక్ కొందామా? కేక్ కొనే అంత పైసలు మన కాడేడు ఉన్నాయి. అన్న కాడ కూడా చక్కగా పైసలు ఉండయి. షాను కేక్ తెస్తాడో తేడో.
ఇప్పుడు ఎట్లా మరి ఆడ కేక్ లేడ పైసలు? అందుకే మనం కేక్ కాకపోయినా కేక్ లాంటిది ఏదైనా తీసుకోవాలి. కేక్ లాంటిదా? నిన్న ఒకటి అడగాల? అడుగు. నిన్న మేము నీకు సర్ప్రైజ్ ఇచ్చిన వాడు సరిపోయింది కానీ లేకుంటే మీ బాబాయ్ మీద వాళ్ళేదాని కదా. అంతేం లేదు, మా బాబాయ్ నాకు ఏదో ఒకటి తెచ్చారని నాకు తెలుసు. అవును మర్చిపోయినా, నిన్న మీ బాబాయ్ నీకోసం కేక్ వేయాలి అన్నాడు కదా, మరి నీకోసం ఏం తెచ్చిండు?